అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని నట్టెట్టా ముంచుతోందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు బంధు ఇప్పటి వరకు రైతులకు ఇవ్వలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇస్తానన్న రైతు బంధు ఇంకా ఇవ్వలేదని, కానీ గాంధీ కుటుంబానికి 1000 కోట్లు కావాలంటే చందాలు వేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. 20 సంవత్సరాల నుంచి దండలాడితే 4 సార్లు పోటీ చేస్తే ఒకసారి ఊకుంటే ఒకసారి ఒక మార్పులో భాగంగా నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు గొప్ప పరిపాలన చేయాలని మేము కోరుకుంటా ఉంటున్నాం. మా ఎమ్మెల్యే గారు నీతిగా ఉండాలి, మా ఎమ్మెల్యే గారు గొప్ప అభివృద్ధి చేయాలన్నటువంటి దాన్నే మేము కోరుకుంటా ఉంటాం. కానీ ఇలా మీరేం కోరుకుంటా ఉంటున్నారు? అక్రమాలను కోరుకుంటా ఉంటున్నారు, అవినీతిని కోరుకుంటా ఉంటున్నారు, ప్రకృతి విధ్వంసాన్ని కోరుకుంటా ఉంటున్నారు. ఇవాళ మేము అడగదలుచుకున్నాం. ఎందుకనంటే ఇవాళ ప్రధానంగా నిన్న మనం కేశవపట్నంలో మనం చూస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గురించి మేము చాలా సందర్భాలలో మేము మాట్లాడినాం. ఇల్లంత కుంటలో 2 చెక్కులు గల్లంత అయ్యాయా, ఇగో దొరికిన చూడికి ఫలాన్ని వాళ్ళు ఇడిపించారు అని చెప్పేసి మేము ఇడిపిస్తే పోలీసులు కేసు ఎత్తే దీన్ని వెలికి తీసినందుకు నువ్వు తీస్తావా అని చెప్పేసి నా ఇంటి మీద రాళ్ల దాడి చేసిన సందర్భం కూడా పత్రికలలో వచ్చింది. అందరు కూడా తెలిసిన విషయమే. అంటే నీ అవినీతిని ప్రశ్నించి సీఎం రిలీఫ్ ఫండ్లు దొంగతనంగా ఒకరి పేరు మీద ఒకరు తీసుకొని నీ కార్యకర్తలు ఇడిపించుకుంటా ఉంటున్నారు. నీ ఆఫీసు నుంచి నువ్వు కమిషన్ల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఇడిపించుకుంటారు అన్నందుకు ఇలా నా ఇంటి మీద కూడా రాళ్ళు వేసినటువంటి సందర్భం కనబడ్డది. బెజ్జంకులో గదే పరిస్థితి కనబడ్డది, తిమ్మాపూర్లో గదే కనబడ్డది. ఆఖరికి ఇలా ప్రతిరోజు చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, సార్ మీరు ఉన్నప్పుడు మేము సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసినాం, మీరు ఉన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చి మా ఇంటికే వచ్చి ఇచ్చిపోదురు, కళ్యాణ లక్ష్మి వస్తే ఇంటికి వచ్చి చెక్కు చేతులు పెట్టి ఆడబిడ్డకు సీర పెట్టి దండం పెట్టిపోయారు సార్, ఇదేం పాపమో సార్, మా చెక్కులు ఎవడు మాయం చేస్తున్నారో తెలుస్తలేదు, మేము ఆఫీసులలో పోయి హైదరాబాద్లో పోయి తెలుసుకుంటేనేమో వచ్చిందని తెలుస్తూ ఉన్నది, ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఎవడో ఇడిపించుకున్నట్టు మా పైసలు అంటే ఒదిగి యూరియా దొరకలేదు. ఇలా అష్ట కష్టాలు అప్పసప్ప చేసుకొని నాట్లు వేసుకున్నటువంటి రైతులు రైతు భరోసా మీద చూస్తుంటే ఇలా రైతు భరోసా కూడా ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడతా ఉన్నది. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మరి ఎందుకు మాట్లాడరు, మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతారని మేము అడుగుతా ఉన్నాం. ఇలా మన క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లకు చాలామంది ఎదురు చూసినారు, అయ్యో ఇలా నిర్ణయం తీసుకుంటారు కావచ్చు, తెల్లారి రైతులకు అకౌంట్లలో వస్తాయి కావచ్చు అని పాపం చాలామంది బ్యాంకులో కూడా ఫోన్లు చేసి అడిగారు, సార్ పైసలు పడ్డాయా అని సెల్ ఫోన్లలో కూడా చెక్ చేసుకుంటారు ఏ మెసేజ్ వచ్చినా కూడా. మరి దాన్ని ఊసేలేదు ముఖ్యమంత్రి గారికి. పైగా గాంధీ కుటుంబం పాపం కష్టాల్లో ఉందట. ఇలా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, వాళ్ళ అల్లులకు, వాళ్ళ చుట్టాలకు పాపం తిండి దొరకలేదట. 1000 కోట్లు ఇద్దాం మనం అని చెప్పేసేసి, అంటే రైతు అన్నమో రామచంద్ర అంటూ భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటే వారికి భరోసానివ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు పాపం పదవి ఇచ్చినటువంటి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇలా 1000 కోట్లను ఇలా 1000 కోట్ల రూపాయలను నువ్వు గాంధీ కుటుంబానికి ఇస్తామని చెప్పేసి ఇలా మీ మీటింగ్ సాక్షిగా మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సాక్షిగా మాట్లాడినవే. మరి 3.5 కోట్ల ప్రజలు తరఫున అన్నం పెడుతున్నటువంటి రైతుల కోసము మరి 1000 కోట్లు వీళ్ళకి ఇవ్వడానికి దగ్గర